చేసిన నీ తప్పు ఏలే కదా. మా ఇంటి విషయం అత్తే మాత్రం సరే రైతా పెళ్ళాని అబ్బను అక్కను నేను అమ్మ తోడు ఫోన్ చేసుకుని మాట్లాడి లంచ కూడా దానికి గుదగొత్తా. నేను ఇప్పుడు ఫోన్ ఫోన్ చేసుకుని మాట్లాడి లంచ కూడా గుదగొత్తా. చెయ్యి. నేను ఇప్పుడు డాటాది బాబాయ్ రైతా నేనే మోనార్కును. నా విషయంలో మాత్రం ఏంటంటే నా ఫ్యామిలీ నేను చావడానికైనా చంపడానికి రెడీ. నేను మీ విషయంలో ఇన్వాల్వ్ కాలేదు, నాకు అవసరం లేదు. మా విషయంలో మీకు ఎందుకు? ఇప్పుడు ఇక మేము మరి తిరుపతి యాదవ్ ఇట్లా సపోర్ట్ చేయమని చెప్పిండా బాబాయ్? తిరుపతి యాదవ్ ఎందుకు అంటాడు బాబాయ్? వాడు విస్తారా ఎవడు విస్తారా చెప్పు మరి. బాబాయ్ నువ్వు గవర్ని మాటలు ఓడగొట్టవు బాబాయ్. మీ గైన ఎందుకు అంటావు బాబాయ్ నువ్వు? అబ్బో సరే మాదాలు కానీ నా విషయం అత్తే మాత్రం నా విషయంలో అయితే మాత్రం అని పెళ్ళాని అని అవ్వను అని అక్కను అని బిడ్డను కూడా బాబాయ్ మాటలు ఓడగొట్టవు బాబాయ్. మేము మా విషయంలో అరే మీ దాంట్లో మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతాం బాబాయ్? బాబాయ్ ఇప్పుడు నీ షాప్ బాబాయ్ 100 మంది వచ్చి ఇక్కడ గిది ఉందా అని అడుగుతారు. ఈ మండలానికి నువ్వు లీడర్వా? ఈ వాడకు నువ్వే నేను లీడర్ అని చెప్పుకున్నాను. లీడర్వా? నువ్వు అటు ఆ పార్టీ పరికొచ్చావు నువ్వు మా లీడర్వా? నేను లీడర్ అని చెప్పుకున్నాను. నీతోని లీడర్ వాడిని కాదు, నువ్వు మా పార్టీ కాదు కానీ వస్తాను చెప్పినావు. అది వాళ్ళు వైపు కానీ అదని మాకు అవసరం లేదు కానీ నువ్వు నాకు బిడ్డ అవుతావు. ఇగో నాకు మాత్రం వాయి వలసలు ఉండేది. నాకు భూతత్త మాత్రం అవ్వను అక్కను బిడ్డను చెల్లెను కూడా నాకు సంబంధం లేదు బాబాయ్. దానికి ఫోన్ చేసిన వాళ్ళని కూడా గుద్ద కొత్త అంటాను. ఇప్పటి నుంచి ఫోన్ చేసి రికార్డు చేసి దాన్ని గుద్ద కోసి కారం పెడతా. నాకు సంబంధమే లేదు. ఫోన్ చేస్తే దాన్ని గుద్ద కోసి కారం పెడతా అంటాను. నన్ను అనకు ఫస్ట్ చెప్తానా? ఇక్కడ విషయాలు ఏదైనా పంపించినా కూడా ఇప్పటి నుంచి ఏదైనా పంపించినా కూడా దానికి గుద్ద కొత్త అంటాను. నువ్వు ఇప్పుడు ఓడగొట్టుకున్న మాటలు జీవితకాలం సరిపోయినాయి. అప్పుడే ఓడగొట్టుకున్న మాటలు ఇప్పుడు ఓడగొట్టుకున్న మాటలు జీవితకాలం సరిపోయినాయి. ముఖం చూడకుండా చేసిర్రిగా